ఓం నమ శివాయ. ఇంట్లో దైవశక్తి ఉంటే ఖచ్చితంగా ఈ 6 సూచనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా ఇప్పుడే ఇవి విని తెలుసుకోండి. అసలు ఏమాత్రం నిర్లక్ష్యం అనేది చేయొద్దు. ఇంట్లో దైవశక్తి ఉంటే ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు మనం విందాం. ఇంట్లో నిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపం నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలానే ఉంటుంది. సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఉపయోగిస్తారు. వాటి నుండి వెలువడే పొగ ఇంట్లోనే గాలిలో కలుస్తుంది. ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పవిత్రమైనది, పరిమితమైనది. అది కూడా వెలిగిన కాసేపు దాని గురించి ఎక్కువగా పట్టించుకోవడం లేదు. దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలువు ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు. అలానే ఇంటి ఈశాన్యంలో కూడా వెలిగించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెంచుకోవచ్చు. ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ వల్ల సువాసన వస్తుంది కదా, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో నిత్యం ఉంటుంది. దాని ద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంచుకోవాలి అంటే ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటారు. దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో సంధ్యాదీపం పెట్టిన తరువాత రాత్రి మనం పడుకునే వరకు ఆ దీపం వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే అందరూ కూడా సాయంత్రం సమయంలో ఖచ్చితంగా సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఇలా సంధ్యాదీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే. అలానే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. అలానే ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ గొడవలు ఇలా ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అస్సలు ఉండదు. అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా పసుపు నీళ్లు, రాళ్ల ఉప్పు వేసిన నీటితో తుడిచి స్నానం చేస్తే చాలా మంచిది. అలానే ఇల్లు కూడా తుడుచుకోవాలి. అప్పుడప్పుడు పసుపు నీళ్లు అలానే గోపంచికలో కొద్దిగా పసుపును వేసి ఇంట్లో ప్రతిమూల చల్లుకోవాలి. తరువాత దీపారాధన చేసి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలానే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది. దాని ద్వారా లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మనసు ప్రశాంతంగా ఉండి దైవభక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుందంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్లే. ఎప్పుడూ ఏదో ఒక సమస్యలో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళడం లేదంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు అని తెలుసుకో. అలానే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయి అని అర్థం. ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి. ఇంట్లో నిత్యం దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి ఇంట్లోకి వస్తుంది. మన మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సిరి సంపదలకు ప్రతిరూపంగా అమ్మవారిని కొలుస్తారు. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలని తొలగిపోతాయని వేద పండితులు చెబుతారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కళ్ళు వస్తాయి. కళ్ళలో దేవుణ్ణి చూడటం, నిధి కనిపించడం, చెట్లు మొక్కలు పచ్చగా కనిపించడం, ఇలా ఉంటే త్వరలో మీ జీవితంలో మంచి రోజులు వస్తున్నాయని అర్థం. మీ జీవితంలో మంచి రోజులు రాబోవడానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకుంటాడో అదే నిజం కావడం ప్రారంభం. అంతేకాదు వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఏపుగా ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే ఇంట్లోని అరటి చెట్లు, మనీ ప్లాంట్లు కూడా పచ్చగా మారుతాయి. ఈ సంకేతం కూడా శ్రేయస్సుకు అని పండితులు చెబుతున్నారు. మన శాస్త్రంలో ఒక వ్యక్తి తన ఇంట్లో నల్ల చీమల గుంపును చూసినప్పుడు ఉదయం శంఖం ధ్వని విన్నప్పుడు మంచి సంకేతంగా పేర్కొంటారు. ఇవి మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలైందని, అంతేకాదు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం. అలానే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంట్లో గూడు కట్టుకొని గుడ్లు పెడితే అది కూడా శుభంప్రదమే. దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని,
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలుగుతారని చెబుతారు. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అలాంటి పరిస్థితిలో కూడా అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది శుభప్రదమే. ఇక అలానే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుంది అని అర్థం. మీరు ఉదయం నిద్రలేచి ఎవరన్నా తుడుచుకోవడం చూస్తే అది కూడా శుభసూచకంగానే ఉంటుంది. మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం. ఇంట్లో ఒకేసారి 3 బలులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది. అలానే మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఇల్లు శుభ్రంగా, సంతోషంగా, ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతారు. ఇప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనపడతాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని తెలిపే 5 సూచికలు ఇవి. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమె దరిద్ర దేవత అని లేదా జ్యేష్ఠ దేవత అని కూడా అంటూ ఉంటారు. లక్ష్మీదేవి, అలక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్ అన్నమాట. స్త్రీ సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. పురాణాల ప్రకారం పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరే అలక్ష్మి, జ్యేష్ఠ లక్ష్మి. పాల సముద్రాన్ని మరించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది. ఆ దరిద్ర దేవత తర్వాత ఆలహాలం పుట్టింది. తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఇక లక్ష్మీదేవి పుట్టాక ధన్వంతరి అవతరించారు. పాల సముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవి తనను వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దదైనటువంటి సోదర వివాహం జరిగిన తర్వాతే నేను చేసుకుంటానని అంటుంది. దీంతో అలక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. పెళ్లాడడానికి ఎవ్వరూ అంగీకరించరు. చివరికి ఉద్దానక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటారు. అలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు తింటే ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. అలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత పూజించినా ప్రయోజనం ఉండదు. అందుకే ఇంట్లో అలక్ష్మి ఇంట్లోకి రాకుండా నిమ్మకాయలు, మిరపకాయలు గుమ్మం ముందు కట్టి ఉంచాలి. ఏ ఇంట్లో అయితే పేదరికం ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిత్యం ఉంటుంది. అలక్ష్మి ఉండే ఇంటిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎలాంటి దైవ పూజలు చేసినా నివసించే ఇంట్లో పేదరికం తాండవం ఉంటుంది. ప్రార్థించిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే జ్యేష్ఠదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. అక్కా చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి జ్యేష్ఠదేవతకి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకే చోట అస్సలు కలిసి ఉండరు. ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. ఎందుకంటే దరిద్ర దేవత ఉంటే ఎప్పుడూ దరిద్రం తాండవిస్తుంది కాబట్టి. దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు చేయాలి. అప్పుడే మీ ఇంటిని దరిద్ర దేవత వదిలి వెళ్తుంది. మరి ఇంతకీ దరిద్ర దేవత ఉంటే ఇంట్లో ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విందామా? మొదటి విషయం, ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ కూడా నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో జ్యేష్ఠ దేవత ఉంది అని అర్థం చేసుకోండి. అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ నీరసంగా పడిపోతూ ఓపిక లేనట్లు ఉంటారు. ఏది కూడా గబగబా చేయరు. నిదానంగా ఎందుకురా బాబు ఈ పని అన్నట్లు చేస్తూ ఉంటారు. అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో జ్యేష్ఠ దేవత అనగా దరిద్ర దేవత ఉంది అని అర్థం. ఇక రెండవది, ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. మొండికేస్తూ ఉంటారు కూడా. పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు. పెద్దల పట్ల గౌరవం ఉండదు. ఇక జ్యేష్ఠ దేవత ఇంట్లో ఉందని తెలిపే ఇంకొక సంకేతం, ఆడవాళ్ళు ఊరికే ఏడవడం. ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవాళ్ళు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు. చిన్న మాటలకే ఏడుస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసిందని అర్థం. ఇక దరిద్ర దేవత మీ ఇంట్లో ఉందని తెలిపే 4వ సంకేతం ఏంటి అంటే అన్నం, పప్పు తరచుగా మాడిపోవడం. ఎవరి ఇంట్లో అయితే పదే పదే ఇలా మాడిపోతూ ఉంటాయో పప్పులు, కూరలు ఇలా ఉంటాయో వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠ దేవత ఉంది అని అర్థం చేసుకోండి. చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అంటారు. కానీ అది కాదు. దరిద్ర దేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం, కూరలు, పప్పు మాడిపోయేలాగా చేస్తుంది. ఇక దరిద్ర దేవత ఇంట్లో ఉందని తెలిపే
చివరి సంకేతం ఏంటి అంటే దుర్వాసన. కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి బూజుల వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ కూడా ఆ వాసన అస్సలకి పోదు. ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన. ఎంత చేసినా సరే ఆ వాసన పోదు. అలా దుర్వాసన రావడం అనేది దరిద్ర దేవత ఇంట్లో ఉంది అని తెలిపే ఆఖరి సంకేతం అన్నమాట. ఇలా ఉండడం వల్ల మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా అస్సలు ఉండలేరు. ఏదో ఒక బాధ మిమ్మల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఇక దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే కొన్ని విషయాలు మీరు పాటించాలి. మరి అవి ఏంటి అంటే, రోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి నీళ్ళలో ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని మూలలా చల్లాలి. ఇలా చల్లితే దరిద్ర దేవత ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. దాని ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. అలానే నెలకు ఒక్కసారైనా ఇంట్లో ఉన్న బూజులను దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దరిద్ర దేవత ఇంటి నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా పూజ గదిలో అగరబత్తులు వెలిగించాలి. సువాసనలు వెదజల్లుతూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత అస్సలుండదు. అలానే ఎండు కొబ్బరి పొడిలో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ధూపం చాలా శక్తివంతమైనది. ఇలా దరిద్ర దేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి. ఖచ్చితంగా మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో విన్నారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసారా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.